జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట. కార్తికేయ సోలార్ పవర్ సిటీ కేబుల్ లైన్, పద్మశాలి భవన్ ప్రక్కన, పాత గ్రెయిన్ మార్కెట్ రోడ్, జమ్మికుంట. సెల్ నంబర్ 9849996007. బచ్చు తిరుపతి. సెల్ నంబర్ 9849658606. కంకణాల సురేందర్ రెడ్డి. జమ్మికుంటలోని చాణక్య డిగ్రీ కళాశాల ఆవరణలో ఈరోజు ఘనంగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ దుబ్బెట విజయ్ రవీందర్ మాట్లాడుతూ బోనాలను పురస్కరించుకుని కళాశాలలో మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఉత్సవాలలో విద్యార్థులు అధికంగా పాల్గొని ఘనంగా ఉత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు. మూసీ నది పొంగి ప్రవహించడం వల్ల చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం హైదరాబాద్ ప్రాంతంలో జరిగినందువలన అమ్మవారికి మొక్కగా ఈ బోనాలను ఘనంగా నిర్వహించడం ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఘనంగా బోనాలు సమర్పించుకోవటం మరియు అందరూ ప్రజల ఆరోగ్యంగా ఉండాలని, పంటలు బాగా పండాలని బోనాలను సమర్పించడం అమ్మవారికి మొక్కుగా భావించి ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో దబ్బేట విజయ రవీందర్, డైరెక్టర్లు ప్రభాకర్, శ్రీనివాస్, విజేందర్ రెడ్డి, చిరంజీవి, శివకుమారు, కళాశాల ప్రిన్సిపల్ వంశీకృష్ణ, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ ప్రజలందరికీ, మా చాణక్య విద్యార్థులకు, మా యజమాని మిత్రులందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి విద్యా సంస్థలు 30 సంవత్సరాల నుంచి నడుస్తున్నా కూడా బోనాల పండుగ అనేది మరి ఈ సంవత్సరమే మేము చేయడం జరిగింది. అనేక పండుగలు చేశాం. బతుకమ్మ పండుగ కానివ్వండి, వినాయక చవితి ఉత్సవాలు కానివ్వండి, ఇంకా చాలా ముందస్తు సంక్రాంతి ఉత్సవాలు కానివ్వండి చాలా చేశాం. అని మొట్టమొదటిసారి బోనాల ఉత్సవం చేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షాలు లేక రైతులు అల్లాడుతున్న సందర్భం ఇది. కాబట్టి ఒక ఆలోచన వచ్చింది, మీ బోనాల పండుగ మా విద్యా సంస్థలో చేయాలని. మీ విద్యా సంస్థలో బోనాల పండుగ మొదలుపెట్టడం లేదో వరుడు మాత్రం అప్పటి నుంచి ఆకుండా దంచి కొడుతున్నాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతం, మరి రైతులందరూ కూడా వర్షాధారం మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగుతున్న సందర్భం ఇది. మరి ఈ పాటికే చెరువులను నిండాల్సిన పరిస్థితి ఉంటే నిండలేదు. కాబట్టి మేము బోనాల ఉత్సవం మొదలుపెట్టాం. ఈరోజు చాణక్య డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ తరఫున పవిత్రమైన బోనాల పండుగను అంగరంగ వైభవంగా విద్యార్థుల మధ్య, అధ్యాపకుల మధ్య చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. చాలా సంతోషం. తెలంగాణలో ఎప్పుడూ మొదలైనటువంటి ఈ బోనాల పండుగ సంప్రదాయాన్ని, సంస్కృతిని కేవలం హైదరాబాద్లోనే కాదు, గ్రామాన ఈరోజు బోనాల పండుగను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి తెలంగాణలో ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతమైనటువంటి తెలంగాణలో పాడి పంటలు, మరి గ్రామస్తుల యొక్క అభివృద్ధి, మరి వాళ్ళ సాంప్రదాయాన్ని నిలుపుకోవడం కోసం ఈ బోనాల పండుగను గ్రామాలలో చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది.